అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈ వీడియోలో మనం అత్త కోడళ్ళు వాళ్ళ మధ్య గొడవలు ఎందుకు జరుగుతాయి, అసలు కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తాయి అనేటువంటి ఇంట్రెస్టింగ్ అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం. సొల్యూషన్స్ కూడా మనం ఆలోచిద్దాం. అసలు ఈ టాపిక్ మీద ఎన్ని సినిమాలు వచ్చాయి, అసలు సీరియల్స్ అయితే కొన్ని 1000 ఎపిసోడ్లు లాగేసి ఉంటారు ఈ టాపిక్ మీద. ఓకే, అత్త ఎక్స్ప్రెషను, కోడల ఎక్స్ప్రెషను, మధ్యలో కొడుకు నలిగిపోతూ ఉంటాడు, వాడి ఎక్స్ప్రెషను, 100 ఎపిసోడ్లు తీసేయచ్చు దాని మీద. సో ఇప్పుడు మన వీడియోలో మన రూట్ కాజ్ గురించి తెలుసుకుందాం. ఓకే, జనరల్గా అత్తకి కోడలికి ఎందుకు వస్తుంది కాన్ఫ్లిక్ట్? కొడుకుంటాడు, వాడికి కొత్తగా పెళ్ళి అవుతుంది. అమ్మకి ఆబ్వియస్లీ పొసెసివ్నెస్ అనేది కొడుకు మీద ఉంటుంది. కాకపోతే వాడి వైఫ్కి చాలా సేవలు చేస్తూ ఉంటాడు. అది న్యాచురల్గా తల్లికి నచ్చదు. ఎందుకంటే నేను వాడిని ముద్దుగా చూసుకున్నాను, ఈవిడొచ్చి వాడిని గేదెని పామినట్టు పామేస్తుంది, రాసి రంపాన్ని పెట్టేస్తుంది అని న్యాచురల్గా తల్లికి ఈ కోడల మీద ఒక మినీ హేట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, అక్కడ నుండే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగా ఇష్యూస్ రోజులు గడుస్తున్న కొద్దీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అయ్యేసరికి ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మొదలవుతుంది కాన్ఫ్లిక్ట్ జనరల్గా. ఓకే, అస్యూమింగ్ అత్త కోడలు కొడుకు ఫ్యామిలీ, నార్మల్ ఫ్యామిలీ, యావరేజ్ ఫ్యామిలీ అందరూ మంచివాళ్ళే. ఓకే, సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఓకే, ఒక బేసిక్ డిఫరెన్సెస్ మనకు తెలియాలి. ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కడి నుండి వస్తుందంటే, మీరు అనుకున్నట్టు ఇది రూట్ కాజ్ కాదు. ఓకే, మన వీడియోస్లో ఎప్పుడు ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం, డీప్గా ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. సో ఇది మనకు అర్థం కావాలంటే బేసిక్గా డిఫరెన్సెస్ ఏంటి, ఒక పురుషుడికి ఒక స్త్రీకి డిఫరెన్సెస్ ఏంటి, ఎనర్జీ లెవెల్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, ఎందుకు డిఫరెన్సెస్ ఉంటాయి? ఒక స్త్రీ యొక్క శరీరం ఇంకొక హ్యూమన్ బీయింగ్ని అందులో పెంచేటువంటి కెపాసిటీ ఉంటుంది, మనకు తెలుసు అందరికీ. ఓకే, సో కాబట్టి పురుషుడిలో ఉండేటువంటి ఎనర్జీ లెవెల్స్ వేరు, ఒక స్త్రీలో ఉండేటువంటి ఎనర్జీ లెవెల్స్ వేరు. మన స్త్రీ శక్తి స్వరూపంగా మనం కొలుస్తాం. అది ఆ ఎనర్జీ లెవెల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇది మనకు అందరికీ ఏంటంటే మనకందరికీ ఒక వేరే విధంగా తెలుసు. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకి డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఎనర్జీ లెవెల్స్ పురుషుడికిను స్త్రీకి ఒకలాగా ఉండవు, డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, స్త్రీలో ఎస్పెషల్లీ లైఫ్ బిల్డింగ్ ఎనర్జీ లెవెల్ అనేది వారిలో ఉంటుంది. సో అయితే ఎప్పుడైతే స్త్రీ తన ఇంట్లో ఉందో ఆమె ఒక రాణి అనమాట, ఆ ఇంటికి ఒక రాణి. అర్థమైందా? ఎప్పుడైతే ఇంతవరకు ఆ ఇంట్లో రాణిగా ఉన్నటువంటి ఆ స్త్రీ, అంటే ఆమె ఎనర్జీ లెవెల్స్ అటువంటివి. ఆ ఎనర్జీ లెవెల్స్ ఒక పురుషుడి కన్నా ఎక్కువ స్పేస్ని కోరుకుంటుంది, ఎక్కువ ఎమోషనల్ ఎపిటైట్ అనేది ఉంటుంది. ఓకే, అలాంటప్పుడు ఆ స్పేస్లోకి ఇంకొక స్త్రీ వచ్చినప్పుడు ఓకే న్యాచురల్గా ఇరిటేషన్ వస్తుంది. అర్థమైందా? ఇక్కడ అత్త కోడల సమస్య కాదు. ఇద్దరు ఆడవాళ్ళు ఒకే ఇంట్లో ఆల్రెడీ ఒక స్త్రీ అక్కడ ఒక రాణిలాగా ఉండబడి ఉన్నది ఎన్నో సంవత్సరాలుగా. ఎందుకంటే ఆమె చెప్పినట్టుగా ఆమె యొక్క రాజ్యంలో భర్త ఉన్నాడు, ఇద్దరు కొడుకు కూతురు, ఇద్దరు కూతురులో కొడుకులో అందరూ ఆమె యొక్క నీడలో ఉన్నారన్నమాట. ఓకే, అలాంటప్పుడు పెళ్ళైన తర్వాత ఇంకొక స్త్రీ తన రాజ్యంలోకి వచ్చినప్పుడు
న్యాచురల్గా ఆ ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు ఏమవుతాయి, ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గవు ఎక్కడ. ఓకే, ఇంకొక స్త్రీ వచ్చినప్పుడు ఆమెకు కూడా, ఆమె ఇప్పుడు కోడలు కూడా అదే ఇల్లు, ఆమె కూడా ఆ ఇంటికి రాని. మరి న్యాచురల్గా తెలియకుండా సబ్కాన్షియస్గా ఒక రిపల్షన్ అనేది ఉంటుంది. అర్థమైందా? అందుకనే కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి. ఇది అత్త కోడల మధ్య కాన్ఫ్లిక్ట్ మాత్రమే కాదు, ఇంకోటి చెప్తున్నా, ఒక తల్లికి కూతురికి మధ్య కూడా కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఇలానే ఉంటే. ఓకే, ఆశ్చర్యంగా ఉందా? ఇప్పుడు తల్లి జీవితాంతం కొడుక్కి వండి పెట్టగలదు, వాడికి తినిపించగలదు, వాడు బాగోలు చూసుకోగలదు, పెళ్ళి అవ్వకపోయినా సరే. అదే తల్లి, ఫర్ ఎగ్జాంపుల్ తల్లి కూతుర్లు ఉన్నారనుకో, పెళ్ళి ఒక ఏజ్ వరకు తల్లి కూడా బాగా చూసుకుంటుంది, నేను కాదంటలేదు. ఓకే, నేను ఇంకొక లెవెల్లో మాట్లాడుతున్నాను. ఓకే, అదే ఇప్పుడు ఇంకో సినారియోలో తల్లి కూతురు మనం చూద్దాం. తల్లి ఒక ఏజ్ వరకు పర్వాలేదు, స్టూడెంట్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే పెళ్ళికి వెయిట్ చేయడం అటువంటి ఫేజ్లో కానీ, అంతవరకు తల్లి బాగానే చూసుకుంటుంది, కాన్ఫ్లిక్ట్స్ రావు అమ్మతోటి కూతురికి. ఎప్పుడైతే ఈ కూతురు పెళ్ళి చేసుకోదో, అర్థమైందా, అయినా సరే ఈ తల్లి ఆ కూతుర్ని చూసుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందో అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ మొదలవుతాయి. ఒకవేళ బయటికి చెప్పకపోయినా సరే లోపల అనుకుంటూ ఉంటారు, ఇది ఎప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందో ఈ అమ్మాయి, నాకు ఎప్పుడు రిలీఫ్ దొరుకుతుంది అనేది. ఓకే, సో ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి నాట్ బికాజ్ ఆఫ్ డాటర్ మదర్ ఇన్ లా ఆర్ డాటర్ ఇన్ లా. ఓకే, ఇది న్యాచురల్గా జరిగే, న్యాచురల్గా ఈ ఎనర్జీ లెవెల్స్, ఎమోషనల్ లెవెల్స్, స్పేస్, ఎవరు లీడ్గా ఉండాలి ఇంట్లో, ఎవరు రాణిగా ఉండాలి. సో ఈ ఆస్పెక్ట్స్లో, ఈ డైనమిక్స్లో జరిగేటువంటి ఒక రిజల్ట్ అన్నమాట ఇది, ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి. అందుకని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, సో అందుకని అందరు అత్తల్ని ఎప్పుడు అత్త కోడలు ఇలాగే ఉంటారు. సో తల్లి కూతురు కూడా ఇలాగే ఉంటారు, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, వాళ్ళకు కూడా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఇద్దరు ఫ్రెండ్స్, అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్, రూమ్మేట్స్ కూడా కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి. ఓకే, అంటే నేను చెప్పింది ఇంకొక లెవెల్లో ఆలోచించండి. ఓకే, వాళ్ళిద్దరూ ప్లెజెంట్గా ఉండరు, రిలేషన్షిప్ హెల్తీగా ఉండదు అని అనట్లేదు. ఓకే, మీకు అర్థమైంది కదా? సో అందుకని ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? ఓకే, దీనికి సొల్యూషన్ నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే, ఇప్పుడు కోడలు వచ్చినప్పుడు అత్తగారు ఈ పాయింట్లన్నీ అర్థం చేసుకొని, నేను చెప్పాను కదా, ఈ పాయింట్స్ అన్నీ అర్థం చేసుకొని, అమ్మ ఈ ఇంటికి నువ్వే రాడివి, నువ్వు చెప్పినట్లు నీ లీడర్షిప్లోనే నువ్వే మమ్మల్ని బాగా చూసుకో అని చెప్పి చేతికి తాళాలు ఇచ్చేసేయండి. ఓకే, నీ ప్లానింగ్ ప్రకారం అసలు కట్టెలు ఏ కలర్ వేయాలి, లేకపోతే దుప్పట్లో ఎటువంటి మంచాలు కొనుక్కోవాలి, ఎటువంటి ఫర్నిచర్ ఉండాలి, ఇటువంటివన్నీ నువ్వే చూసుకోమ్మా. ఏ వంట వండాలి, టిఫిన్ ఏం వండాలి, అంతా నీదే బాధ్యత. ఎందుకంటే నీది నీ ఇల్లు, నువ్వు చెప్పినట్టుగానే మేము ఆనందంగా నువ్వు చెప్పినట్టుగానే మేము ఉంటాం అనేటువంటి ఒక మాటలు, అనేటువంటి ఎన్వైరన్మెంట్ మీరు క్రియేట్ చేయగలిగితే కాన్ఫ్లిక్ట్స్ తక్కువ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఓకే, కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో అప్పుడు ఆ అమ్మాయి కూడా ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అర్థం చేసుకుంటుంది, దాని ప్రకారం నడుచుకుంటుంది. ఇంకోటి ఏంటంటే, కొడుకు పెళ్లి చూపుల్లోనే, లేకపోతే పెళ్ళిన కొత్తలో నువ్వు మా అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇట్లాంటివి అంటూ ఉంటారు జనరల్గా. సో అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి కూడా చెప్పాలి, దే హ్యావ్ టు రెస్పెక్ట్
డాటర్ ఇన్ లా, బోత్ సైడ్స్. ఓకే, సో ఇలా మనం ఇటువంటి డిస్కషన్ చేసి ఇలాంటి ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేయగలిగితే కాన్ఫ్లిక్ట్స్ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఉండవు, మీరు ఎక్కడ తప్పించుకోలేరు, కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ఉండవు. కానీ ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్, మరీ మెంటల్గా స్ట్రెస్ అయిపోయే కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ఉండే ఛాన్స్ మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. మీకు ఒకవేళ కొత్తగా పెళ్ళైతే ఖచ్చితంగా చూడండి. ఎవరికైనా కొత్తగా పెళ్ళైతే వాళ్ళకి కూడా చూపించండి. సో ఎందుకంటే నా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఫస్ట్ ఫ్యామిలీస్లో కాన్ఫ్లిక్ట్స్ తగ్గాలి. అప్పుడే ఎవరైనా సరే, వైఫ్ అయినా హస్బెండ్ అయినా ప్రశాంతంగా వాళ్ళు పనిచేయగలుగుతారు, పేరెంట్స్ కూడా ప్రశాంతంగా ఉంటారు. సో ఒక హార్మోని అనేది ఇంట్లో క్రియేట్ అవుతుంది. ఎలా అనిపించింది ఈ వీడియో మీరు కమెంట్లో ఇవ్వండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.